బ్యాక్ టు అవర్ ఛానల్ డయానా దీప్తి. ఈరోజు మా రెసిపీ ఏంటంటే కాళ్ళు పులుసు అనమాట. నేను 2 రకాలు చూపిస్తాను కాళ్ళు పులుసులో. ఒకళ్ళు పులుపు వేస్తారు, కొంతమంది పులుపు వేయకుండా చేస్తారు. సో అదేంటనేది నేను చూపిస్తాను. అన్నిటికన్నా ముందు ఏంటంటే భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు 3 పండగలు కదా. ఆ 3 పండగల్లో మీకు ఏ పండగ అనేది ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నాకైతే కనుక ఆబ్వియస్లీ కనుమ అంటే ఇష్టం, ముక్కలు తింటాం కాబట్టి. అది కొంతమందికి అయితే ముక్క సుక్క అన్నీ ఉంటాయి. అది ఇంకెందుకు ఆలస్యం, వచ్చేసేయండి. ఇంక వెళ్ళిపోదాం. కాళ్ళు పులుసు ఎలా చేయాలో ఏంటో చూపించేస్తూ వచ్చేసేయండి. కాళ్ళు కుక్కర్లో వేసేసుకొని 10 విజిల్ వరకు రావాలి. వచ్చిన తర్వాత అయితే విజిల్ అయితే పెట్టేసాము, బాగా ఉడికిపోయినాయి. 10 విజిల్స్ వరకు వచ్చేసినాయి ఫ్రెండ్స్. తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని ఒక దాకా లాంటిది తీసుకొని అందులో ఒక 3 స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలి. దాకా నూనె వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు బాగా ఏగిపోవాలి. ఏగిన తర్వాత అప్పుడు మనం కుక్కర్లో ముక్కలు ఉడికించుకున్నాం కదా కాళ్ళు, అవి వేసేసుకోవాలి. వేసేసుకున్నాక దాంట్లో ఉప్పు, పసుపు, కారం వేసుకొని బాగా కలపాలి. అది బాగా ఉడకాలన్నమాట. ఇంకా దీంట్లో ఇంకా బాగా ఉడకాలన్నమాట. ఎంత నానబెట్టాలో ఏంటనేది నేను చెప్పను. ఎందుకు చెప్పను అంటుందంటే పులుపు కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. సో అందుకే మీరు తగినంత పులుపు అనేది నానబెట్టుకొని చేయండి అన్నమాట. ఇందులో బెల్లం వేస్తారు, పంచదార కూడా వేస్తారు. సో కంపల్సరీగా బెల్లం కానీ పంచదార కానీ వేయండి. మేమైతే పంచదార వేసాము. అన్నీ వేసేసుకున్నాక కలుపుకోవాలి. ఒక సిమ్లో పెట్టేసుకోవాలి. ఇంకా అది బాగా ఉడకాలి, మంచి వాసన వచ్చేదాకా, అంటే ఆ పచ్చి వాసన అంతా పోయేలాగా బాగా ఉడకాలన్నమాట. వాటర్ వేసుకున్నాము, చింతపండు పులుసు వేసేసాము. వేసేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. చూసుకోండి, బాగా చూసుకున్నాక మరిగిన తర్వాత దీన్ని ఉప్పు సరిపోయిందా లేదా అనేది చూద్దాం. ఇలా పెట్టేసి దీనికైతే మూత అయితే పెట్టేసాను. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర కూడా వేసేసాము. దాంతో బాగా మగ్గితే అదొక టేస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, కొత్తలు ఆడేస్తుంది. టేస్ట్ అయితే ఇప్పుడే చూసాను, ఉప్పు సరిపోలేదు, కొంచెం ఉప్పు వేసుకున్నాం అన్నమాట. కొత్తలు ఆడుతుంది కదా ఫ్రెండ్స్, దగ్గరికి అయ్యాక ఇంకా దించేసుకోవడమే అనమాట. సో ఇదనమాట. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఇదనమాట. ముక్కలు కూడా మీకు చూపిస్తాను. ఇంకా బాగా ఉడకాలి అనమాట. బాగా దగ్గరికి అయిపోయేదాకా ఉడకాలి, బాగా దగ్గరికి అయిపోవాలి.